హాయ్ హలో ఫ్రెండ్స్, ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలో చూపిస్తానండి. అల్లం పావు కేజీ తీసుకున్నానండి. అలాగే వెల్లుల్లి కూడా పావు కేజీ తీసుకున్నాను. కొద్దిగా వేస్తూ మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో కొంచెం సాల్ట్ మనకు సరిపడా వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ దాకా వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పెట్టేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మధ్యలో బాగా కలుపుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో కొన్ని ఐటమ్స్ అనేది వేసుకోవాలి. ఇలా వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టులో పసుపు 2 స్పూన్స్ వేసాను. అలాగే ఆయిల్ 1 స్పూన్ దాకా వేసాను. ఇప్పుడు నిమ్మకాయ ఉంటుంది కదా, ఇలా కట్ చేసుకొని నిమ్మకాయ రసం అనేది ఇలా పిండుకోవాలండి. ఇలా ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్టే. ఇప్పుడు వేసి బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. అంతే, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయినట్టే. ఇప్పుడు ఈ డబ్బాలో స్టోర్ చేసేసుకోవడమే. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేసుకోవడం ఎంత సులభమో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Go. Bye friends.